వెల్కమ్ టు యోయో టీవీ. మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరాయి. మోహన్ బాబు ఆయన భార్యతో పాటు మనోజ్ కూడా చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం మోహన్ బాబు నివాసం వద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొంతమంది మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. అలాగే మనోజ్కు సైతం గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు అస్వస్థతకు గురి కావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో మోహన్ బాబు వెంట పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. మరోపక్క ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన మనోజ్కు కడుపులోనూ వెన్నుముకకు గాయాలైనట్లుగా, గోళ్లతో పలు చోట్ల రక్కి ఉన్నట్లుగా గుర్తించారు. మరోపక్క బలవంతంగా గేటు నెట్టుకుంటూ లోపలికి వెళ్లిన మంచు మనోజ్ తిరిగి వచ్చేటప్పుడు చిరిగిన చొక్కాతో కనిపించారు. ఈ సమయంలో మనోజ్పై విష్ణు బౌన్సర్లపై దాడి చేసినట్లుగా సమాచారం. దీంతో వరుసగా జరుగుతున్న దాడుల కారణంగా మనోజ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా చెబుతున్నారు. ఇలా 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనోజ్ ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనకు జల్పల్లిలోని ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి పొలిటికల్ టర్న్ తీసుకుంది. మీడియా ప్రతినిధులపై దాడిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధిపై ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ దాడి విషయంలో చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. మీడియాపై దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదంటూ అద్దంకి దయాకర్ ఖండించారు. అదే సమయంలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు. నా కోసం వచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అని అన్నారు. మనోజ్ ఎంతో భావోద్వేగంతో తన భార్య 7 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని, ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి ఇలా ఉండేవారు కాదని అన్నారు. మా నాన్న నాకు దేవుడు, కానీ ఈరోజు కనిపిస్తున్న మా నాన్న కాదు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారికి అపార్థంగా చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య 7 నెలల నా కూతురిని లాగుతున్నారు. నేను సొంత కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. అందుకు క్షమాపణలు చెప్తున్నానని మనోజ్ చెప్పుకొచ్చారు. మరోవైపు మోహన్ బాబు హెల్త్ కండిషన్పై డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. హైపర్ టెన్షన్ వల్ల బీపీ పెరిగిందని, దానిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొద్ది రోజుల కిందటే ఆయనకు కొన్ని సర్జరీలు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.